నాయకులకు రైతులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రైతు 10 ఏళ్ళు మట్టిలో పెడితేనే మనకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళలేదనే నినాదానికి బలంగా నమ్మి రైతే రాజు అవ్వాలి అనే ముఖ్య ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. మరి అవగాహన లేని వ్యక్తి ఒక రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటే ఆయన వేషాధారణ పూర్తిగా రైతు కుటుంబం నుంచి ఓ రైతులాగే ఆయన మసిలాడు. మరి వాళ్ళ కొడుకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేకంగానే వ్యవహరించారు. దాని ముఖ్య ఉద్దేశం పోలవరాన్ని పూర్తిగా పడుకోబెట్టారు గత 5 సంవత్సరాలు. మళ్ళీ ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ట్రాక్ ఎక్కించి 2027 నాటికి పోలవరం ఓపెన్ చేస్తామని సగౌరవంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క వ్యవసాయ శాఖకు బడ్జెట్లో సుమారు 43,403 కోట్ల రూపాయలు ఈ వ్యవసాయ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. విత్తనాల పంపిణీ కోసం సుమారు 240 కోట్లు కేటాయిస్తే వ్యవసాయ యాంత్రీకరణ కోసం 187 కోట్లు, అలాగే అన్నదాత సుఖీభావ కోసం 4,500 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ విజనరీ ఉన్న నాయకుడు ప్రతి శాఖకి ప్రతి వ్యవస్థకి అవసరం. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ప్రజల మధ్య లేడు, ఏ రోజు రైతుల సమస్య తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. మరి గత ప్రభుత్వంలో బస్తా మీద 4-5 నెలలు పట్టేది అమౌంట్ ఇవ్వడానికి. మరి ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం బస్తా మీద డబ్బులు ఇచ్చి వెంటనే డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం. 2 గంటల్లో కూడా పడిన వైను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి అప్పుల బారిన పడకుండా నియంత్రించడానికి ఈ ప్రభుత్వం నిరంతరం ఈ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ ఉంది. అలాగే ఈ డ్రోన్ల విషయం తీసుకునేటప్పటికి సుమారు రాష్ట్రంలో 875 డ్రోన్లు కేటాయిస్తే అందులో మన రామచంద్రపురం నియోజకవర్గం వచ్చేటప్పటికి రూరల్ మండలం కానీ, అలాగే కే గంగవరం కానీ 7 డ్రోన్లు, అలాగే కాజులూరు మండలానికి సంబంధించి 1 డ్రోను, సుమారు 8 డ్రోన్లు మనకు కేటాయించడం జరిగింది. ఈ డ్రోన్ల విషయంలో ఒక పైలట్, కన్వీనరు, కో కన్వీనర్ లాగా 5 టీం ఉండటం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం వాళ్ళకి 15 డేస్ ట్రైనింగ్ ఇచ్చి ఇది ఈ యొక్క డ్రోన్ వ్యవస్థ ద్వారా ఎక్కడ ఇటు లేబర్ సమస్య అనేది లేకుండా పోతుంది. అంటే మనం నిజంగా ఈ ఎరువులు, ఈ పురుగుల మందులు పిచికారీ చేసేటప్పటికి అవి లేబర్ ద్వారా అయితే ఎంత శాతం పడుతుంది మొక్కల మీద, ఎంత శాతం మనం దాన్ని కాపాడగలుగుతాం పురుగుల నుంచి, ఈ వ్యవసాయాన్ని అనేది మనం చెప్పలేం. కానీ డ్రోన్తో అయితే ప్రతి చుక్క విలువగా ఇంచుమించు సుమారు ఎకరానికి 10 నిమిషాల్లో పూర్తి చేసే ప్రక్రియ ఈ డ్రోన్ల ద్వారా జరుగుతుంది. అయితే టెక్నాలజీ, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, మేము గెలిచిన తొలిసారే ఆయన మనకి ఏమీ తెలియదు అనుకుని, నాకు ఈ 75 సంవత్సరాల వయసులో నాకు ఏమీ తెలియదని నిరంతరం నేర్చుకుంటూ ఉంటాను, నేరస్తులు పట్టుకునే ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఎక్కడ అలికిడైనా సరే అక్కడికి ఆ డ్రోన్ వ్యవహారం కొత్త టెక్నాలజీ వచ్చింది. అక్కడ ఫేస్ ఐడెంటిఫికేషన్తో సైతం నేరస్తులను పట్టుకునే ప్రక్రియ మొదలెట్టారు. అలాగే ఈ యొక్క అరుపులు కానీ మనుషులు ఒక ఆర్తనాదాలను విని ఐడెంటిఫై చేసి పలానా చోట ఉన్నారు మనుషులు, అక్కడికి ఆహారం అందించాలనే వ్యవహారం. కానీ అలాగే మొన్న చూసాం ఈ వరద చుట్టుముట్టినప్పుడు విజయవాడలో ఎవరికి రాని ఆలోచన ఫైర్ ఇంజిన్ని ఉపయోగించుకుని శుభ్రం చేయాలి, వెంటనే అవుతుందని అంత విపత్తును కూడా శుభ్రం 2 రోజుల వ్యవధిలో, అంటే సుమారు 8 రోజుల్లో ఊపిరి పీల్చుకోవడమే కాకుండా శుభ్రం ఒక 2 రోజుల వ్యవధిలో మొత్తం ఏరియాలన్నీ కూడా ఫైర్ ఇంజిన్లను ఉపయోగించి శుభ్రం చేయడం జరిగింది. టెక్నాలజీ ఎలా వాడుకోవాలా అని చూసే ప్రక్రియ
నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఎంత గొప్ప గొప్ప పథకాలు ఇట్టాడండి. ఆయన చికెన్ షాప్ అన్నాడు, మటన్ షాప్ అన్నాడు, ఆడుకుందాం రా అన్నాడు. ఇలాంటి హాస్యాస్పదమైన పెట్టి రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చేశాడు. ఈ రోజున రాష్ట్రం అప్పుల బారిన ఉంది. ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి సుమారు 15 సంవత్సరాలు, 10 నుంచి 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే మొదట 3 స్థానాల్లో నిలబడుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. పాలన చేయడానికి ఈ సోషల్ మీడియాను ఒకటి ఎంచుకున్నారు వైసీపీ పేటీఎం బ్యాచ్. నిరంతరం ఏదో అభియోగాలు, చెత్త అభియోగాలు, దాన్ని మన కార్యకర్తలు అలాగే లబ్ధి పొందుతున్న రైతులు కానీ ప్రతి ఒక్కరూ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఇదిగో తోక అనుకుంటే అదిగో పులి అని చూపించే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు ఈ రోజున విష ప్రచారాలు, సూపర్ 6 చేయలేమన్నారు. ఈరోజు సగౌరవంగా మనం చెప్పుకోగలం. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 తల్లికి వందనం ఇస్తా ఉన్నాం, ఇచ్చాం. ఒకటి గుర్తించండి, గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు కానీ కొత్త పెన్షన్లు కానీ ఇవ్వడం జరగల, ఈ ప్రభుత్వంలో ఇచ్చాం. అలాగే ఈ ప్రభుత్వంలో గ్రీవెన్స్ అనేది పెట్టాం. గత ప్రభుత్వం అమ్మఒడి అనేది పెట్టి ఓ బటన్ నొక్కేవాడు. ఈ బటన్ నొక్కిది ఏంటో మాకు తెలియదు కానీ చీకట్లో కూర్చొని ఓ బటన్ నొక్కేవాడు. పడి ఎవరైనా అర్హులకు పడకపోతే ఎన్ని ఆర్తనాదాలు చేసినా, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళినా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా అర్హత ఉందని తెలిసి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ మంచి ప్రభుత్వంలో 2 సార్లు గ్రీవెన్స్ రేస్ చేసుకునే పరిస్థితి, ఒకసారి కాదు 2 సార్లు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మళ్ళీ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. రేషన్ కార్డులు ఎక్కడ ఇవ్వని వైనం. ఈరోజు దివ్యాంగులు పెన్షన్లు తీసేసామని 3 లక్షలు తీసేసామని గోల పెడతా ఉన్నారు. కేవలం రాష్ట్రంలో 80,000 మాత్రమే ఆ పెన్షన్లు తీయడం జరిగింది. దానికి కూడా మళ్ళీ గ్రీవెన్స్ పెట్టాం. ఆ గ్రీవెన్స్లో రేజ్ చేసుకుని అక్కడ ఏమైనా తేడా ఉండి మళ్ళీ వాళ్ళు అర్హులే అయితే 100% తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఉంటానే వెళ్తుంది. అలాగే అర్హులు ఉన్న వాళ్ళకి వాళ్ళు వైసీపీ అని మేము గుర్తించుకుని తీసేసి పరిస్థితి ఎక్కడన్నా ఉందా? రామచంద్రపురంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా తీయలేదు. అర్హత ఉంటే వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, వాళ్ళు అర్హత లేని వాళ్ళు, వాళ్ళ అర్హత దివ్యాంగులు ఇవే చూడటం తప్ప మళ్ళీ ఆడు వైసీపీయా, ఆడు మన కాంగ్రెసా, మన వ్యతిరేక పార్టీయా, నాకు వ్యతిరేకం చేశాడా అనేది ఈ ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోదు. అర్హులందరికీ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి అడుగు వేస్తూ ఉంది. అలాగే కొత్త పెన్షన్లు వస్తాయి, కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. అది క్రమేపీ చేసుకుని రావాలి. రాష్ట్రం అప్పుల బారిలో పడ్డది గత ప్రభుత్వంలోనే భారీగా. మరి వాటిని అన్ని అధిగమించుకుని ఈరోజు సూపర్ 6 ఇచ్చి ప్రతి ఒక్క కార్యక్రమం అలా తీసుకెళ్తా ఉన్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వని కూడా ఎంఎస్ఎంఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కూడా మన ఆదివారపేటలో 11.5 కోట్లతో మరి నిర్మించబోతా ఉన్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని మేము తెలియజేసుకుంటూ, ఏదైతే విష ప్రచారం చేస్తున్నారో అది తిప్పికొట్టే ప్రయత్నం, నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం మీ అందరూ చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.